సాయంత్రం ఇలా రోజు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అయ్యా ప్రేమలో ఉన్నాం బాబు. అరే నీకు కదూ, మా అబ్బాయిని చూసారా? చూడలేదు. ఇదిగో వీడే వీడే మా అబ్బాయి. మీ అబ్బాయి కాదయ్యా? మీ అబ్బాయి కాదు. అరే కాదయ్య అంటే అరే కాదయ్య అంటే బాబు నాతో దెబ్బలాడి వచ్చేసాడు నాయన. వీడే మా అబ్బాయి. అరే మీ అబ్బాయి కాదయ్యా, నేను చెప్పిన మాట వినిపించుకో. మా అబ్బాయే బాబు. ముసలిపినిగా వెళతావా తనమనవా? బాబు నా కొడుకు ప్రేమ పిచ్చి పట్టింది, అందుకని నన్ను ఇలా జగా చేసి వచ్చేసాడు. రా నాయనా. అయ్యో రా, నిజంగా నేను నీ కొడుకుని కాను. నా కొడుకు సంగతి నాకే తెలియదంటావా? వాడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. సరేలే రా రా. నువ్వు మర్యాదగా వెళతావా తనమన్నావా? నువ్వు మర్యాదగా నా కొడుకుని వెళ్ళనిస్తావా లేక కోటలో చెప్పి సిపాయిల్ని తీసుకురమ్మంటావా? సిపాయిలే దేవుడా. ఇప్పుడు నీ కొడుకు కాడు, ఆడపిల్ల ఇలా వేషం వేయించాను. మా అమ్మ తెలుగు తక్కువది, పిచ్చిది, ఆవిడ కళ్ళు కప్పడానికని ఇలా వేయించాను. ఎలా ఉంది వేషం? బాగుందా? బాగుందిరా, చాలా బాగుంది. నాతో నాటకం ఆడుతున్నావట్రా? నాటకం మంచి చెడ్డ లేకుండా అప్పుడే వరుసలు కూడా వచ్చా. వరుసలకి ఏది చూసారా? అమ్మా ఇదిగో చెప్తాను, కాకి తెల్లగా పుట్టినా సరే, గుర్రాన్ని కన్నా సరే, సముద్రం తీగా ఉన్నా సరే, ఉప్పుగా ఉన్నా సరే, మా ప్రేమ మారదు మారదు మారదు. ప్రేమ గీమ మీ ప్రేమకి ఇంట్లో బయటికి ఇంట్లో చుట్టూ వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోతాం. పోతామే, బయటికి పోతాం. పోరా. అమ్మా నాకు తల్లి లేకుండా తండ్రికి ఎప్పుడు జరుగుతాను. పోతాను, ఇక్కడ ఉండను. ఏడి నిరస్తుడు తీసుకురండి. నా కన్న కొడుకుని కత్తి తీసుకొస్తున్నారే భగవాన్, నువ్వు ఉన్నావా లేవా? లేడు, భగవంతుడు లేడు నాన్న. దేవుడే ఉంటే నిజమైన దైవభక్తితో ప్రార్థిస్తున్నాను. ఈ నా బంధాలు తులాతులకైపోవాలి. నా సంఖ్యలు తిరిగిపోతే ఈ పనికిరాని వాళ్ళ వెన్నుకలు కూడా వెనకొడతాను. హద్దు మేరకు మేరితే తల తెగుతుంది. వీర సింహాలు కానివ్వండి. నేరస్తుడా చంద్రసేన అని పిలువు. విచారణ కాకముందే నేరస్తులను పిలవమని ఏ చట్టం నిర్ణయించింది? నీ మీద దోపిడీ నేరాలు ఆరోపించబడ్డాయి. ఇందుకు నీ సమాధానం? నేరాలు. సాక్ష్యం? సాక్ష్యమా? ఎలుగెత్తి చాటే ప్రజావాణి, చితికిపోయిన అమాయక హృదయాల ఆక్రందన, కన్న తల్లుల కడుపు శోకాలు, పతివ్రతల వేడి బాష్పాలు. చాలా అవునవును. అక్రమాలను ఆరోపించడం అది చక్కగా ఉంది. అయితే వాటికి నాకు సంబంధం ఉందనడానికి సాక్ష్యం చెప్పండి. ఈనానే నిన్ను ప్రత్యక్షంగా పట్టుకున్నట్టు చెబుతున్నాడు. అతడే సత్యహరిశ్చంద్రుడు. అతను చెప్పింది నమ్మి ఒప్పుకోవడానికి రాజాజ్ఞ నెరవేర్చలేక నిరపరాధి అయిన నన్ను పట్టుకుని నేరస్తుడిగా ఆరోపిస్తున్నాడు. బుర్రలేని రాజుని నమ్మాడు. తెలివిలేని మీరు తీర్పు చెప్పడానికి వస్తున్నారు. మీరంతా అన్యాయపరులు. అవును, అసత్యవాదులు, అధర్మపరులు. దోపిడీలు చేసి లేదనేవాళ్ళు, హత్యలు చేసి కాదనేవాళ్ళు. అవును, దోపిడీలు చేశాను, హత్యలు చేశాను. పసిపిల్లల పచ్చినెత్తులు దోషులతో తాగాను. కన్నెపడుతున్న సౌందర్యాన్ని కడుపులో పెట్టుకున్నాను. విలయ తాండవం చేశాను. అఘాయిత్యం అదే నా ఆనంద గీతం. చంద్ర, నేను ఆ విధంగా ప్రవర్తించానని ఈ సేనాని కలగన్నాడు. కళ్ళు లేని ఈ కబోదిరాజు నమ్ముతున్నాడు. చంద్రసేన, అద్దు మీరుతున్నావు. మహారాజు సహనాన్ని శోధిస్తున్నావు. లేదు, ఈ రాజుగారి తెలివితేటల్ని తూకం వేస్తున్నాను. మహారాజా అనుగ్రహించండి, వీడి నాలుక ఖండిస్తాను. శాంతం శాంతం. వారించకు రాజా, వారించకు. మీ న్యాయ సూత్రాల ప్రకారం అడుగుతున్నాను. ఇది విచారణ, దండన? రెండూను. నేరస్తుడు నోరు పారేసుకుంటే నాలుక ఖండించే హక్కు నాకుంది. ఉంది. ఈ దేశాన్ని కట్టుకుని ఏలడానికి కూడా హక్కుంది. మహామంత్రి, న్యాయాధికారి స్థానంలో ఉన్న మీరు సత్యసంధత కలవారన్నదే నిజమైతే, దైవభీతి కలవారన్నదే నిజమైతే నేను ప్రతివాదన చేస్తున్నాను. అడిగేదానికి సమాధానం చెప్పండి. అదేం పనికిరాదు. అనవసరంగా వాదోపవాదాలు పెంచుకోకండి. మహామంత్రి, తీర్పు చెప్పండి.
నేరాన్ని కూలంకషంగా చర్చించాను. దేవి ఆజ్ఞానుసారం నిర్ణయించాను. అతనికి మరణదండన విధిస్తున్నాను. తీసుకెళ్ళండి. సూర్యాస్తమయం లోపల ఉరి తీయించండి. ఉరి ఉరి ఈ దేశంలో నీతి నశించింది, ధర్మం వాడు నచ్చింది. దుర్గాదేవి, నీవే చెప్పు. మిమ్మల్ని అందరినీ శపిస్తున్నాను. ఈ రాజు పేరును జరిగే అక్రమం అంతరించాలి, నీతి పేరును జరిగే నైవంచన నశించాలి. ఈ క్షణాన్ని నాశనం కావాలి, మంత్రి మరణించాలి, ఈ దేశమే సర్వనాశనం కావాలి. రేపు సూర్యాస్తమయం ఈ దేశంలో స్వాతంత్ర్యానికి అస్తమయం, సౌఖ్య జీవితానికి అస్తమయం, రాజరికానికి అస్తమయం.